తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ ముమ్మర సోదాలు చేస్తోంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కిషన్ నాయక్ కు చెందిన కార్యాలయం, ఇళ్లలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు 6 చోట్ల మొత్తం 12 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ప్రసాద్ బాబుతో కాంట్రాక్ట్ ఉద్యోగి సోమశేఖర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రసాద్ బాబు, సోమశేఖర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. గత నెల 5, 6 తేదీల్లో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు చేసి సాంకేతికపరమైన అంశాలను గుర్తించింది. దీంతో తెల్లవారుజామున అనంతపురం, చిలమత్తూరులో వేరువేరుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అటు విజయనగరం జిల్లాలోనూ ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎస్వీఎన్ నగర్లోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రామకృష్ణ మొబైల్స్, పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. తెల్లవారుజామున ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ సహా డాక్యుమెంట్ రైటర్స్ ఇద్దరి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.